1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. ఈ ఒక్క స్మాల్ మిస్టేక్ వల్ల మీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని స్టాప్ అవ్వచ్చు. మీ ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? సో కంప్లీట్ సొల్యూషన్ ఈ వీడియోలో ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో మా విజ్డమ్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈ వీడియోలో మనం ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఆధార్ కార్డ్ అడ్రస్ ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ ఆధార్ కార్డులో అడ్రస్ ఎందుకు అప్డేట్ చేయాలి అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మీ బ్యాంక్కి వెళ్తే బ్యాంక్లో వర్క్ కాదు, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి మీరు ఏం అప్లై చేయలేరు, అండ్ ఇంకోటి మీ పాన్, రేషన్, మొబైల్ వెరిఫికేషన్ ఇది అస్సలు కాదు. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి అందుకే అడ్రస్ అప్డేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో ఏమైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బాక్స్లో uai.gov.in అని సెర్చ్ చేయండి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్ రావచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, మీకు ఇష్టమైన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇలా హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అండ్ ఇక్కడ కింద మై ఆధార్ అని అనిపిస్తుంది, దీనిపైన సెలెక్ట్ చేయండి. అండ్ కింద ఇక్కడ అప్డేట్ యువర్ ఆధార్లో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ టు ఆధార్ వయా ఓటీపీ అని పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఇక్కడ సైడ్ బాక్స్ ఉంది, క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని చేయండి. అండ్ ఇప్పుడు మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ మనము అడ్రస్ అప్డేట్ కోసం కదా వచ్చింది, సో అడ్రస్ అప్డేట్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మీ కరెంట్ అడ్రస్. సో మీరు ఏం చేంజెస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. అండ్ కింద ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి, లైక్ ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమున్నాయో సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటంటే సేమ్ అదే, ఇప్పుడు మీరు ఓటర్ ఐడి సెలెక్ట్ చేశారనుకో ఇక్కడ జేపీజే లేదంటే పీడిఎఫ్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్డేట్ చేసిన కొత్త అడ్రస్. అండ్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకోండి, ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే ఈ సర్కిల్ని టిక్ కొట్టుకోండి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఛార్జెస్ చూపిస్తే ఎంత పడుతుందో 75 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ సర్కిల్ని టిక్ కొట్టుకోండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. రోజాన్ సెలెక్ట్ చేసిన అనుకో దాంట్లో మీకు యూపీఐ, క్రెడిట్ కార్డ్స్ వేరే, అండ్ ఇంకోటి క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. సో అంతే ఫ్రెండ్స్. అండ్ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక మీ రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది, అండ్ మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది. దానిలో మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అని ఉంటుంది. దాని హెల్ప్తో మీరు స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ చేయాలంటే మళ్ళీ మీరు వెబ్సైట్కి వచ్చి మై ఆధార్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని ఉందో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఆర్ఎన్ అని ఉందా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ఎస్ఆర్ఎన్ని ఇక్కడ పే చేయండి. అండ్ కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్. అండ్ మీకు జనరల్లీ ఇది ఒక 5 to 10 వర్కింగ్ డేస్లో మీ ఆధార్ అడ్రస్ అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయ్యాక ఈ ఆధార్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మీ ఫ్రెండ్లా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.